Good afternoon, guys. Welcome to my channel, Competitive Bites by Bharat. I am working as a senior manager in public sector bank. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఈ టాపిక్ డిస్కస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్టూడెంట్స్ అండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది అవగాహన లేదండి. చాలా ఫోరమ్స్లో నేను చూశాను, స్టూడెంట్స్ చాలా డౌట్స్ అడుగుతూ వచ్చారు. ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, అసలు బాండ్ ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయండి. చాలా స్టూడెంట్స్ వచ్చేసి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వలేకపోయారు అవగాహన లేక. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, అసలు ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి, అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ప్రోగ్రామ్ ఫీజు ఏంటి, సెలక్షన్ క్రైటీరియా, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తానండి. సో బిఫోర్ నేను డీప్గా టాపిక్లోకి వెళ్ళే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ వ్యూవర్స్ టు సబ్స్క్రైబ్ అండి. టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ లైక్ బటన్ యాజ్ వెల్ యాజ్ బెల్ ఐకాన్ అండి. సో లెట్ అస్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండి. సో ప్రోగ్రామ్ ఏంటంటే, ఐసిఐసిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా విత్ స్పెషలైజేషన్ ఇన్ బ్యాంకింగ్ ఇస్తారండి. మనకు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మణిపాల్ అకాడమీతో టైఅప్ అయ్యి ఒక 1 year ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారండి. ఆ 1 year ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళు వచ్చేసి రిటైర్డ్ డీజీఎమ్స్, ఏజీఎమ్స్, జనరల్ మేనేజర్స్ అండ్ బ్రాంచ్ మేనేజర్స్ అండి. ఎక్స్పీరియన్స్డ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ అండి. సో వీళ్ళంతా రిటైర్ అయ్యాక వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళ నాలెడ్జ్ని యంగ్ జనరేషన్కి షేర్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు మణిపాల్ అకాడమీతో టైఅప్ అయ్యి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారండి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. సో ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీకు సేల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సేల్స్ ఎలా చేయాలి, ఒక ప్రోడక్ట్ కస్టమర్కి ఎలా చెప్పాలా అర్థమయ్యేటట్టు, ఒక ప్రోడక్ట్ ఎలా అమ్మాలా, అవి చెప్పడం జరుగుతుంది. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రోల్స్ అండి. రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఒక కస్టమర్తో కానీ, ఒక కలీగ్స్తో కానీ, ఒక మేనేజర్తో కానీ మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి. సో అలాంటి టైప్స్ ఆఫ్ మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి ఆ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో. ఇది గ్యారంటెడ్ జాబ్ అండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పర్సన్ విల్ బి పోస్టెడ్ యాజ్ డెప్యూటీ మేనేజర్ బ్యాండ్ 1 అండి. డెప్యూటీ మేనేజర్ బ్యాండ్ 1 అంటే నథింగ్ బట్ అసిస్టెంట్ మేనేజర్ అండి. అసిస్టెంట్ మేనేజర్ ఆర్ స్కేల్ 1. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోదామండి మనం ఇప్పుడు. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చేసి 1 year అండి. టోటల్ 4 terms ఉంటాయి. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 4 months అండి. 4 months వచ్చేసి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. అది వచ్చేసి ఐసిఐసిఐ మణిపాల్ అకాడమీ బెంగళూరు అండి. టర్మ్ 2 వచ్చేసి ఇంటర్న్షిప్ అండి. ఇంటర్న్షిప్ ఎట్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. సో ఇంటర్న్షిప్కి వచ్చేసి మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కడ వర్క్ చేయాలని, మన నియరెస్ట్ బ్రాంచ్, మన హోమ్ బ్రాంచ్, మన ఇంటికి దగ్గరలో ఎక్కడుంటే ఆ బ్రాంచ్ మన రిక్వెస్ట్ పెట్టుకోవడం జరుగుతుంది ఆన్లైన్లో. సో అలా మనకు ఇంటర్న్షిప్ మనకు నచ్చిన దగ్గర మ్యాక్సిమం అకామిడేట్ చేయడానికి ఇస్తారు. 2 months ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఇంటర్న్షిప్ ఎట్ ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఆ ఇంటర్న్షిప్లో మీరు చాలా వరకు నేర్చుకుంటారండి. కస్టమర్ లాబీ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు, కస్టమర్ హ్యాండ్లింగ్ నేర్చుకుంటారు, ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటారు, ఏం సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాం ఐసిఐసిఐ బ్యాంక్లో నేర్చుకుంటారు. అసలు బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్లో ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ మీకు ఇంటర్న్షిప్లో నేర్చుకోవడం జరుగుతుందండి. సో ఆ ఇంటర్న్షిప్లో మీ డిసిప్లిన్ ఎలా ఉంది, మీ టైమింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసి బ్రాంచ్ మేనేజర్, మీ రిపోర్ట్ చేసే బ్రాంచ్ మేనేజర్ మీ మీద రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో టర్మ్ 3 వచ్చేసి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎట్ ఐఎంఏ అండి. మళ్ళీ బ్యాక్ టు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. టర్మ్ 2లో మీరు బ్రాంచ్లో ఉన్నారు కాబట్టి ఆ బ్రాంచ్లో ఏమేమి ఎక్స్పీరియన్స్, ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఎన్కౌంటర్ చేశారు, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని మళ్ళీ టర్మ్ 3లో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీరందరూ మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని మీ లెక్చరర్కి చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్లో మీ లెక్చరర్ ఎలాంటి సొల్యూషన్ ఇస్తాడనేది మీరు చూసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో మీరు న్యూ కాబట్టి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే మీకు సొల్యూషన్స్ చాలా ఈజీగా ఇవ్వడానికి జరుగుతుంది. సో అందుకోసమని ఆ రిటైర్డ్ మేనేజర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి. టర్మ్ 4 వచ్చేసి 4 months అండి. ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎట్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. దిస్ ఈజ్ ఫైనల్ టర్మ్ అండి. వచ్చేసి 4 months ట్రైనింగ్ ఉంటుందండి, ఆన్ జాబ్ ట్రైనింగ్. బిఫోర్ దాట్ ఈ ట్రైనింగ్ అయిపోయాక మీరు డెప్యూటీ మేనేజర్ బ్యాండ్ 1లో చేరుతారండి. సో నౌ జాబ్ డిస్క్రిప్షన్కి వెళ్ళిపోదామండి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మీకు బిల్డింగ్ రిలేషన్షిప్ విత్ క్లయింట్స్ అండ్ రిజాల్వింగ్ ద క్వెరీస్ కంప్లైంట్స్ బై మీటింగ్ టాట్ అండి. మీరు మోస్ట్లీ ఏంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలండి కస్టమర్స్తో. వచ్చిన కస్టమర్
తో మనం చాలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. కస్టమర్కి చాలా ప్రొడక్ట్స్ అమ్మాలి మనం. ఒక డిపాజిట్ కానీ, ఒక హౌసింగ్ లోన్ కానీ, ఒక ఇన్సూరెన్స్ కానీ, ఎలాంటి ప్రోడక్ట్ అయినా కస్టమర్కి చెప్పే విధంగా మనం ఉండాలి. వాళ్ళ క్వైరీస్ అన్ని హ్యాండిల్ చేయాలా. వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తే ఒక పర్టికులర్ టైంలో, టర్న్ అరౌండ్ టైంలో మనము మీట్ అయిపోవాలండి. సో అక్వైర్ న్యూ కస్టమర్స్ బై విజిటింగ్ ఆర్ కాలింగ్ ఆన్ ఫోన్ అండి. సో మన కస్టమర్స్ని అక్వైర్ చేసుకోవాలా. మనం ఏంటంటే కస్టమర్ ప్లేసెస్కి విజిట్ చేయాలండి. అప్పుడప్పుడు వాళ్ళ రెసిడెన్స్ ప్లేసెస్కి కానీ, వాళ్ళ బిజినెస్ ప్లేసెస్కి కానీ విజిట్ చేసి వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని మన న్యూ ప్రోడక్ట్స్ వాళ్ళకు చెప్తా ఉండాలా. సో దట్ మన సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. సో క్రాస్ సెల్లింగ్ కూడా చేస్తూ ఉండాలండి. హై నెట్వర్త్ ఇండివిజువల్ కస్టమర్స్ని మనం బాగా టార్గెట్ చేసుకోవాలండి. సో వాళ్ళకు క్రాస్ సెల్లింగ్ కూడా చేయాలండి. శాలరీ వచ్చేసి 4,50,000 అండి. ఇనిషియల్గా ఫ్రెషర్కి ఏ బ్యాంక్లో మీకు 4,50,000 రూపాయలు రావడం అంటే గమనార్హం అండి. సో 4,50,000 అనేది హ్యూజ్ అమౌంట్ అండి ఫర్ ఇనిషియల్లీ యువర్ జాబ్, ఇనిషియల్ టైమ్ ఆఫ్ యువర్ జాబ్. 4,50,000 చాలా ఎక్కువ అమౌంట్ అండి. సో ఎలిజిబిలిటీ అండి, నెక్స్ట్ ఎలిజిబిలిటీ అండి. ఎలిజిబిలిటీకి వచ్చేసరికి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ మినిమం విత్ 55% అగ్రిగేట్ ఉండాలండి. బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కానీ, బీకామ్ కానీ ఇవన్నీ ఉంటే సరిపోతుందండి. 55% అగ్రిగేట్ ఉండాలండి ఏ డిసిప్లిన్ ఉన్నైనా. ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దండి. సో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 27 ఇయర్స్ ఏజ్. మీకు నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ ఫీజు అండి. ప్రోగ్రామ్ ఫీజు గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రోగ్రామ్ ఫీజు ఎంత అంటే 3,71,000 అండి. లోన్ వచ్చేసి మీకు 3,71,000 ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో 3,15,000 ప్లస్ 80% జిఎస్టీ అది కలుపుకుంటే 3,71,000 అండి. అడిషనల్గా 16,800 రూపాయలు మీకు ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి ఇస్తారండి. ట్యాబ్లెట్ అంటే ఫోన్ అండి. మన ఫోన్తో మనకు అకౌంట్ ఓపెనింగ్స్, అకౌంట్ స్కానింగ్స్ అండి, మనం డాక్యుమెంట్ స్కానింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎస్డి కార్డ్, జిఎస్టీ వీటన్ని కలిసి 16,800 రూపీస్ అండి. ఇదంతా బ్యాంకే బేర్ చేస్తుందండి. ఈ ప్రోగ్రామ్ ఫీజు వచ్చేసి 3,71,000 యాజ్ ఏ ఎడ్యుకేషన్ లోన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ చేతిలో నుంచి ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. దీని గురించి మీరు అసలు ఆలోచించొద్దు. పేరెంట్స్ చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి, డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జాబ్ వదిలేసుకుంటున్నారు తెలియక. కానీ నేను ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్పేది ఏంటంటే 3,71,000 బ్యాంక్ మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ వచ్చేసి మీరు ఈఎంఐల ద్వారా ఆఫ్టర్ మీరు జాబ్లో జాయిన్ అయ్యాక మీ దగ్గర నుంచి రికవర్ చేస్తుందండి. సెలక్షన్ క్రైటీరియాకి వెళ్ళిపోదామండి. ప్రజెంట్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మనకు వచ్చేసి 4 రౌండ్స్ ఉంటాయండి. ఫస్ట్ రౌండ్ గురించి చెప్పుకునేటట్టయితే ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకు ఫస్ట్ క్వాంట్ క్వశ్చన్స్ ఉంటాయండి. బేసిక్ క్వాంట్ క్వశ్చన్స్ అండి, అర్థమెటిక్ అండి, టైమ్ అండ్ డిస్టెన్స్, చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అండి. లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ లైక్ 2 persons sitting on the same side, 4 people are sitting in a circle, one facing the center, other facing the outside. సో ఇలాంటి క్వశ్చన్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ అండి. అనాలజీస్ అండి, అనలిటికల్ రీజనింగ్ అండి, చాలా ఈజీ ఉంటుందండి. మీరు దీని గురించి అసలు టెన్షనే పడొద్దండి. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అండి. సో చాలామంది స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ నోటిఫికేషన్ వదలంగానే మనకు ఇంగ్లీష్ రాదండి, ఇంగ్లీష్ రాకపోతే మనం బ్యాంక్స్ అప్లై చేయడం వేస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు అలా చేయొద్దండి. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఇంగ్లీష్ గ్రామర్ చాలా బేసిక్ అండి. మీరు అంత టఫ్ ఉంటుంది అనుకోవద్దు. ఎందుకంటే ఐబీపీఎస్ గ్రామర్ ఈ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ చాలా డిఫరెన్స్ అండి. సో మీరు చాలా ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. మీరు అలాంటి టెన్షన్ పెట్టుకోకుండా చాలా బాగా చదువుకోండి. సో మీరు క్రాక్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇమీడియట్ సెకండ్ రౌండ్ వచ్చి సైకోమెట్రిక్ టెస్ట్ అండి. సైకోమెట్రిక్ టెస్ట్లో ఏంటంటే మీ మెంటల్ ఎబిలిటీ చెక్ చేయడం జరుగుతుందండి. రియల్ టైమ్ సినారియో క్వశ్చన్స్ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. రౌండ్ 3 వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అండి. మీరు గ్రూప్ డిస్కషన్లో మీకు ఒక పర్టికులర్ టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్ వచ్చేసి మీకు ఒక 5 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి టాపిక్ అనేది ఇంప్రాంప్టు ఇస్తారండి. మీరు ఆ టైంలో మీకు ఒక విమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పండి, రోడ్ సేఫ్టీ గురించి చెప్పండి, ఇలా టాపిక్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు కాసేపు ఆలోచించుకొని పాయింట్స్ జిస్ట్ చేసుకొని దాని గురించి చెప్పడం జరుగుతుందండి. సో రౌండ్ 4 వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అండి. పర్సనల్ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ పర్సనల్ అండి. సో అందులో మెయిన్ వచ్చేసి మీ ఇంట్రొడక్షన్ గురించి అడుగుతారండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారండి. సో మిమ్మల్ని మీకు జాబ్ కనుక ఇస్తే ఏ లొకేషన్లోనే మీరు చేయడానికి రెడీయా లేదా అని అడుగుతారండి. సో మీరు ఇవన్నిటికీ సిద్ధమై ఉండాలా. వాట్ ఈస్ డెబిట్ అండ్ క్రెడిట్ ఇన్ బ్యాంక్ అని అడుగుతారు. సో మీరు సేల్స్ చేయగలుగుతారా లేదని మిమ్మల్ని మీ పేషెన్స్ టెస్ట్ చేస్తారు. సో మీరు ఇవన్నీ సిద్ధమయ్యి జాయిన్ అవుతా అనుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి. సో మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి ఐసిఐసిఐ బ్యాంక్ పిఓ ప్రోగ్రామ్. ఎందుకంటే మీకు నేను ఈ వీడియో ఎండ్లో చెప్దామని డిసైడ్ అయ్యాను. ఏంటంటే నేను కూడా ఒకప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ పిఓనే అండి. 2012లో ఐ హావ్ జాయిన్డ్ యాజ్ ఎ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ 2012 అండి.
లేటర్ ఆన్ ఐ వర్క్ దేర్ ఫర్ 3 years. ఆ తర్వాత నేను వేరే బ్యాంక్స్కి మూవ్ అయ్యాను. ఆ తర్వాత నౌ ఐఎమ్ స్కేల్ 3 మేనేజర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి. మీరు ఆశ్చర్యపోవచ్చు, ప్రైవేట్ బ్యాంక్లో జాయిన్ అయ్యి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఎలా ఉన్నారని. అదే అండి, అదే గాడ్స్ గిఫ్ట్ అండి. ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ గివెన్ మీ అ లైఫ్. సో అలా మనకు ఆపర్చునిటీ అనేది ఇస్తుందండి. సో మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. నేను ఎలా ఆపర్చునిటీ ఇందు నుంచి గవర్నమెంట్ దాన్ని కన్వర్ట్ చేశానో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. సో ఫర్ దట్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సైనింగ్ ఆఫ్ భరత్ అండి.